హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియా క్రేజీ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మం గారు చెప్పినట్లు జూన్ నుండి ఖచ్చితంగా జరగబోయే 10 సంఘటనల గురించి తెలుసుకుందాము. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2024 జూన్ నెల తర్వాత క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే. అలాగే ఎన్నికల గురించి బ్రహ్మం గారు ఏమి చెప్పారో అనే విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు. దానినే మనం కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాము. హిందువులు సాంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు. అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానానికి కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు. కాలజ్ఞానంలో మనుషులు ఎలా ఉండాలి, వారి జీవన విధానాలను గురించి వివరంగా రాశారు. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు వెల్లడించిన విషయాల్లో అనేక విషయాలు నిజంగా జరగటం గమనార్హం. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందుగానే రాయడం, వాటిలో కొన్ని ఇప్పటికే నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత ఉంది. దొంగ స్వాములు పుట్టుకురావడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్లు మానం అమ్ముకోవడం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి. బ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. అలా పాతిపెట్టిన చోట చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి. అలా జరిగినప్పుడు బ్రహ్మం గారు ఈ విషయాన్ని అప్పుడే చెప్పారని మన పెద్దలు అనడం మనం వింటూ ఉంటాం. భవిష్యత్తు గురించి చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నాయి. ఎగస్ట్రా థామస్ వారిలో ఒకరు. ఆయన చెప్పినవి అనేకం జరిగాయి అని ప్రజలు నమ్ముతారు. ఈయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మం గారిలా మర్మంగా ఉంటాయి. జరుగుతున్న విషయాలతో సమన్వయపరుచుకుంటూ ఉంటారు. బ్రహ్మం గారు ఆంధ్రుల ఇంట సరస్వతి నదీ తీర ప్రాంతంలో జన్మించారు. ఆయన కాలజ్ఞానంలో ఆంధ్రప్రదేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. దేవతల గురించి కూడా చెప్పారు. గాంధీ మహాత్ముని జననం, ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. ఆంగ్లేయుల పాలన, మహమ్మదీయుల పాలన, విజయనగర పతనం లాంటి చారిత్రాత్మక రాజకీయ పరిణామాల గురించి, ప్రకృతి ప్రకోపములు, వింతలు, చోద్యములు, వంచన చేసే బాబాల గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మం గారు ఆయన కలియుగంలో తిరిగి వస్తానని పదే పదే కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన వచ్చే ముందు జరిగే విషయాల గురించి, అలాగే ఆయన పూర్వజన్మ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు నమ్మడానికి కష్టంగానే ఉంటుంది. కానీ బ్రహ్మం గారు ఒక దివ్య పురుషుడు కాబట్టి ఇవన్నీ ఆయనకే సాధ్యమయ్యాయి. మరి 2024 క్రోధినామ సంవత్సరంలో ఏమి జరగబోతుంది, ఆయన ఎన్నికల గురించి ఏం చెప్పారు, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అంటే 2024 జూన్ తర్వాత ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. క్రోధినామ సంవత్సరంలో ఆకాశంన వింత చుక్క పుట్టెను, దాని ప్రభావం వలన 1000 మంది మరణించెదరు అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది, దాని ప్రభావం వలన 1000 మంది మరణిస్తారు అని దీని అర్థం. ఇది 2024 జూన్ తర్వాత జరగవచ్చును. అంతేకాకుండా క్రోధినామ సంవత్సరంలో ఆకాశంలో 2 తలల పక్షి పుడుతుంది, దాన్ని పట్టడానికి వెళ్ళిన వారికి కన్నులు పోతాయి అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే ఎన్నికల గురించి కూడా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పారు. క్రోధినామ సంవత్సరంలో అన్యాయాన్ని, అధర్మాన్ని ఒంటరిగా ఎదుర్కొని ఒక మహాత్ముడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటాడు అని కాలజ్ఞానంలో రాసి ఉంది. దీని ప్రకారం ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనేది అంచనా వేయవచ్చు. రాజ్యాధికారం అంటే ఇక్కడ ఎలక్షన్స్ అని భావించాలి. ఎందుకంటే యుద్ధంలో గెలిస్తే వచ్చేది రాజ్యాధికారం, అలాగే ఎన్నికల్లో గెలిస్తే వచ్చేది కూడా అధికారమే. ఇది కొంతమంది చెవులకు ఇంపుగా ఉండకపోవచ్చు. కానీ క్రోధినామ సంవత్సరంలో అన్యాయాన్ని ఎదిరించి ఒక మహాత్ముడు రాజ్యాధికారం చేజిక్కించుకుంటాడు అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పకనే చెప్పారు. అంతేకాదు 2024 జూన్ తర్వాత ప్రపంచంలో కష్టాలు, కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వివరించారు. దేశాల మధ్య వర్గ కలహాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరకు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయని బ్రహ్మం గారు చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో యవ్వనంలో గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు. ఇది మాత్రం మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం. చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. ఖచ్చితంగా ఇది నిజమైంది అని చెప్పవచ్చు.
కానీ ఇప్పుడు 20 లేదా 30 వయసు వచ్చేసరికి అనారోగ్యం బారిన పడుతున్నారు. కలుషిత ఆహారం, కలుషిత వాతావరణం, మారిన జీవన విధానాల వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. అతి తొందరగా గుండెపోట్లు వస్తున్నాయి. ఇది బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయం. భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు. వెంకటేశ్వర స్వామికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు. కృష్ణ గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. క్రోధీనామ సంవత్సరంలో నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది. వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గిపోతుంది. చివరికి శివభక్తి అంతా లేకుండా పోతుంది. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మి నృత్యం చేస్తూ మాయాకోతులను ఆడిస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో దేశానికి ఈశాన్యంన ఒక గ్రామంలో వింత వ్యాధి పుడుతుందని, అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేసే పరిస్థితి వస్తుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం అనేక విధ్వంసాలు చూడబోతున్నాము అని అర్థం చేసుకోవాలి. పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు. ఊరి పొలిమేరల్లో తెల్లటి కుక్కలు వచ్చి బోరెన విలపిస్తూ తల బాదుకొని చనిపోతాయి. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చస్తారు. ఉన్నట్టుండి ఆకాశం నుండి పిడుగుల వర్షం కురుస్తుంది. తద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు. భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు, అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారని, వారి కడుపున కూడా బిడ్డ జన్మిస్తుంది అని బ్రహ్మం గారు చెప్పారు. ఈ రోజుల్లో చాలా దేశాల్లో మనం చూస్తూనే ఉన్నాం. మగవారు ఆడవారు పెళ్లిళ్ళు చట్టపరంగా ఆమోదించబడినాయి. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్నవారు, అలా లింగ మార్పిడి చేసుకున్న వారిని వివాహం చేసుకొని పిల్లల్ని కూడా కంటున్నారు. అంటే బ్రహ్మం గారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవాలి. వేప చెట్టు నుండి అమృతం కారుతుందని, వేప చెట్టుకు మామిడి పళ్ళు కాస్తాయని బ్రహ్మం గారు చెప్పారు. అదే ఇటీవల కాలంలో మనం అందరం చూసాం. అలాగే శ్రీశైలంనకు దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జన నష్టం కలుగుతుంది. పగిలిన రాతి ముక్కలు ఆకాశానికి ఎగురుతాయి అని చెప్పారు. దేవీ శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ. ఇది తెలంగాణ గద్వాల్ జిల్లాలో ఉంది. 2024 నుంచి 2032 లోపు అమ్మవారి కంటనీరు స్థానాల నుండి పాలు కారతాయని బ్రహ్మం గారు చెప్పారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది. అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని బ్రహ్మం గారు చెప్పారు. అయితే చుట్టూ తిరగడానికి 100 సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కానీ నందీశ్వరుడు పెరగటంతో ఇప్పుడు స్థలం లేకుండా పోయింది. అక్కడ విగ్రహం 1 అంగుళం చొప్పున పెరుగుతూ ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గరుడ ధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయి. తిరువల్లూరు రాఘవేంద్ర స్వామికి చెమటలు పడతాయి అని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇది 2024 నుంచి 2030 మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు. కాబట్టి బ్రహ్మం గారు చెప్పినట్లు భవిష్యత్తులో ఇవన్నీ జరగవచ్చు. దీని నుండి మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తెలుసుకున్నారు కదండి, 2024 జూన్ తర్వాత బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.